ఎల్బీనగర్లోని ఆరెంజ్ ఆసుపత్రిలో ఘటనలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. డాక్టర్ పేరుతో మోసాలకు పాల్పడుతూ 9 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి మోసం చేస్తున్నారంటూ డాక్టర్ నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆరెంజ్ హాస్పిటల్లో అడ్మిట్గా చేశారు, కానీ ఎక్కడా డాక్టర్గా పనిచేయలేదంటూ కుండబద్దలు కొట్టారు కార్తిక్. చైనాలో డాక్టరేట్ చేసింది వాస్తవమేనని, అక్కడ ఎంబీబీఎస్ చేసినట్లు కార్తిక్ తెలిపారు. కానీ అది నకిలీది అని డాక్టర్ నరేష్ అనడం సమంజసం కాదని అన్నారు. కావాలంటే తన సర్టిఫికెట్ను వెరిఫై చేసుకోవాలని స్పష్టం చేశారు కార్తిక్. ఇకైతే తాను డాక్టర్ని కాదని, ఎక్కడ ఆపరేషన్ చేయలేదని, తనపై ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టాడంటూ కూడా మండిపడ్డారు కార్తిక్. డాక్టర్ నరేష్ కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కార్తిక్ సీరియస్ అయ్యారు. అయితే డాక్టర్ నరేష్ అన్నట్లుగానే ఇద్దరం కలిసి భూమి కొన్నామని, అగ్రిమెంట్ కూడా ఇద్దరిపై ఉందని, అందుకే ఇద్దరం కలిసి అమ్ముకున్నామని అన్నారు. డాక్టర్ నరేష్ ఫ్యామిలీని ఎక్కడా బెదిరించలేదంటూ స్పష్టం చేశారు కార్తిక్. అయితే డాక్టర్ నరేష్ గత 6 నెలల నుంచి ఆసుపత్రి కరెంటు బిల్లులు కట్టడం లేదని ఆరోపించారు. తనపై ఎక్కడైనా క్రిమినల్ కేసులు ఉంటే దేనికైనా సిద్ధమంటూ కార్తిక్ తెలిపారు. ఇక పార్ట్నర్షిప్లో నరేష్ను మోసం చేయలేదని, నరేషే తనను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు కార్తిక్. నేను డాక్టర్ ఆగిరి కార్తిక్ అండి. ఈరోజు డాక్టర్ నరేష్ ఏదైతే ఎలిగేషన్స్ పెట్టినాడో మా పైన, దాని గురించి మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఒకటి, ఆయన ఫేక్ డాక్టరు, చైనాలో మెడిసిన్ చేసిండు, ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పి ఒకటి అలిగేషన్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించింది నేను మెడిసిన్ అయిపోయిన తర్వాత నేను మొత్తం ఆల్మోస్ట్ 15 years నుంచి బిజినెస్లోనే ఉన్నాను. పేషెంట్ సైడ్ ఎప్పుడు ఉండడం కానీ, పేషెంట్ కేర్లో కానీ మనం లేము. ఆయన అప్లికేషన్ పెట్టింది ఏంటంటే ఫేక్ డాక్టర్ అయ్యండి, పేషెంట్లను ట్రీట్మెంట్ చేస్తున్నాడు అనేది అప్లికేషన్ ఒకటి పెట్టినాడు. దానికి ఏంటంటే నేను ఎప్పుడు లాస్ట్ 15 years నుంచి నేను కంప్లీట్ బిజినెస్లోనే ఉన్నా. నేను ప్రీవియస్ వర్క్ చేసిన హాస్పిటల్ కానీ, ఆరెంజ్లో కానీ ఎక్కడ కూడా మనం ప్రిస్క్రిప్షన్ రాయడం కానీ, పేషెంట్ ట్రీట్ చేసింది కానీ ఎక్కడ కూడా లేదు. అది ఫస్ట్ ఎలిగేషన్. సెకండ్ది, కోర్టు ఎవిడెన్స్లని, కోర్టును పోలీసులని మోసం చేసి నేను వెళ్ళి కోర్టులలో ఎవిడెన్స్లు చెప్పినాను అన్నాడు. అది హాస్పిటల్ మేనేజర్గా ఎవరైనా వెళ్ళొచ్చు, నేననే కాదు. ఒక ఏదైనా పేషెంట్ బ్యాడ్ అయింది, యాక్సిడెంట్ అయింది, వచ్చింది అని అంటే హాస్పిటల్ తరఫున ఒక రిప్రజెంటేటివ్, ఒక ఎంప్లాయ్ ఎవరైనా వెళ్తారు. మేము వెళ్ళింది కూడా అట్లే. కోర్టుని కానీ చీట్ చేయడం కానీ, పోలీసులను చీట్ చేయడం కానీ అట్లా ఎక్కడా లేదు. ఏమైనా ఎవిడెన్స్లు ఉంటే ప్రూవ్ చేసి కేసు పెట్టమనండి, పోలీసు గారు ఏమైనా ఉంటే నేను దాని క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. థర్డ్ పాయింట్, ఒకటి ఫోర్జుడ్ సిగ్నేచర్స్ అని అన్నాడు. ఫోర్జుడ్ సిగ్నేచర్ ఆయనకు సంబంధించిన ల్యాండ్ మీద మేము ఎప్పుడు చేయలేదండి. మా ఇద్దరికి కామన్గా మేమిద్దరం కలిసి తీసుకున్న ఒక ల్యాండ్ ఉంది. ఆయన రిలేటివ్ దగ్గర హ్యాండ్ లోన్ తెచ్చుకున్నాడు. ఆయన రిలేటివ్ దగ్గర హ్యాండ్ లోన్ తెచ్చుకుంటే అప్పు తీర్చడానికి మేమిద్దరం కలిసి ఆ ప్రాపర్టీని అవతలలోకి రిజిస్ట్రేషన్ చేసినాం. దాంట్లో కూడా ఏంది అని అంటే ఇద్దరు ప్రాపర్టీ అది మేమిద్దరం కలిసి తీసుకున్న వనస్థలి హిల్స్లో ప్రాపర్టీ ఉంటే ఆయన రిలేటివ్ మోత్కూరు దగ్గర వాళ్ళ బాబాయ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఇందులో హాస్పిటల్లో హ్యాండ్ లోన్ లాగా ఇన్వెస్ట్ చేయించాడు, ఫైనాన్సర్ లాగా చేయిస్తే ఆ అమౌంట్ రిటర్న్ చేసే పరిస్థితులు మేము లేము. కాబట్టి మా ఇద్దరి మధ్యలో ఉంది అగ్రిమెంట్. ల్యాండ్ కూడా నరేష్ ఒక్కరిది కాదు. ఆ ల్యాండ్ ఉంటే మా ఇద్దరి తరఫున ఆయన అప్పు మనం క్లియర్ చేసినాం. ఇవి